సో సిమా గారికి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫుడ్ ఏదైనా తింటాను. ఓకే, ఫుడ్ ఏదైనా తింటారు కాబట్టి మీ అంతటా మీరే చేసుకొని తినాలి. సో ఓడియో నాకు పెద్ద తినడం ఇష్టం కానీ వంట రాదు. ఈ చిన్న చిన్నవి దోశ, మ్యాగీ ఇలాంటివి అయితే. దోశ, మ్యాగీ. ఓకే, డన్. సో బోర్ కొట్టినప్పుడల్లా ఏం చేస్తుంటారు మీరు? మేము క్రికెట్ బాగా ఆడుతుంటాం. సో ఖాళీ దొరికితే ఎక్కువ క్రికెట్ ఆడతాం. ఖాళీ దొరికితే ఎక్కువ క్రికెట్ ఆడతారా? ఓకే, హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద ఇండస్ట్రీ? బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్గా అన్నే. ఓకే, సరే ఎప్పుడైనా కలిసి మామూలుగా పార్టీలు అవి మీరు మీ బ్రదరు? అంటే పెద్దగా అంత పార్టీ పర్సన్ ఏం కాదు. ఇంట్లోనే ఎక్కువ కబుర్లు చెప్పుకోవడం, కాదంటే మేబీ కజిన్స్తో కలిసి కూర్చోవడం ఇలాంటివి. సో బేసికలీ యువర్ అ సోషల్ పర్సన్ ఆర్ నార్మల్ యాక్టివ్ పర్సన్? నార్మల్ అండి, నాట్ అంత సోషల్ కాదు. ఓకే, యూ డోంట్ లవ్ ఇన్స్టాగ్రామ్స్ ఆర్ సోషల్ మీడియా? చూస్తాను, ఇది ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చూడాలి కదా, అంతకు మాత్రమే. బట్ ఎక్కువ యాక్టివ్ కాదండి. ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. సో బేసికల్గా ఇప్పటి వరకు మాకు తెలియంది మీలో ఉన్న ఒక హిడెన్ టాలెంట్ ఏదైనా? హిడెన్ టాలెంట్ అదే ఇందాక చెప్పినట్టు క్రికెట్ బాగా ఆడతానండి. ఇప్పటివరకు చెప్పలేదు, మరి అది బయటికి ఎక్కడ చెప్పలేదు. ఎక్స్క్లూజివ్గా నాకేనా? ఓకే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ క్రికెటర్? MS ధోని అండి. MS ధోని గారు బయోపిక్లో నేను నటించబోతున్నారు. నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది. ఓకే, సో మత్తు వదలరా 2 in 1 word. ఫన్ 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 ఫన్. ఓకే, సో మత్తు వదలరా అన్న టైటిల్ ఇండస్ట్రీలో ఎవరికైనా సరే, మిమ్మల్ని వదిలేసి ఎవరికైనా సరే ఇవ్వాలి అనుకుంటే ఆ క్రెడిట్, ఆ టైటిల్ ఎవరికి ఇస్తారు? రితేష్కి ఇచ్చేస్తా, మా డైరెక్టర్ గారికి. అది వేరే వాళ్ళకి. పని మత్తులో ఉంటాడు ఎప్పుడు, ఆ మత్తు వదలరా అని చెప్పాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఇట్స్ సీక్వెల్ కాబట్టి ఎలా ఉంటుందంటే ఈ మధ్య వచ్చే సీక్వెల్స్లో ప్రతిదీ లింక్ చేయడం అనేది వెరీ వెరీ సెన్సిటివ్గా ఉంటుంది. రీసెంట్ టైంలో మీరు డిమాంటీ కాలనీ చూసుంటే ఇట్స్ అరౌండ్ ఒక 10 years అయిపోయింది, 10 to 15 years అయిపోయి ఉంటుంది. అయిపోతే ఆ సీక్వెన్స్ అనేది చాలా బాగా కనెక్ట్ చేస్తారు. సో ఇక్కడ అలాంటివి ఏమైనా ఆల్రెడీ 1లో ఉన్నవి రీక్రియేట్ చేయడం లాంటివి ఏమైనా చేశారా? యా అండి, సో బేసిక్గా వీళ్ళు ఫ్రమ్ దోస్ డెలివరీ బాయ్స్ ఇలా ఎలా అయ్యారు అన్నది ఒక చిన్న సీక్వెన్స్, ఆ లింక్స్ అన్నీ ఉన్నాయి. అంటే టైటిల్స్ పడేటప్పుడే మేము విల్ ఎక్స్ప్లెయిన్. సో ఆ సీక్వెన్సెస్ అన్ని, ఆ థ్రెడ్స్ ఉన్నాయి. ఓకే, సూపర్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ సీక్వెల్ ఆఫ్ ఎనీ మూవీ టిల్ ద డేట్, ఏ మూవీ చేస్తారు? అంటే నా సినిమా సీక్వెల్ సినిమానే కాదు, యువర్ ఫేవరెట్ వన్ యూ వాంట్ టు డూ అ సీక్వెల్. మేబీ శివ. Oh, super. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. September 13th అందరం థియేటర్స్కి వచ్చేసి హ్యాపీగా చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్.